లీడ్ ఇండియా, లీడ్ ఇండియా, లీడ్ ఇండియా. ప్రియమైన విద్యార్థులారా, నేటి మన భారతదేశ జనాభాలో 54% బాలలు, యువకులే. మీలో దాగిన సహజ దేశభక్తిని పెంపొందించి దేశాన్ని ఒక అగ్రగామి భారత్గా 2020 నాటికి నిర్మాణం చేసేదే లీడ్ ఇండియా 2020 రెండవ జాతీయ ఉద్యమం. ఈ ఉద్యమం యొక్క ముఖ్యమైన సిద్ధాంతం ఏంటంటే, మీరు అభివృద్ధి చెందండి, దేశాన్ని అభివృద్ధి చేయండి. ఆప్ బడో దేశ్ కో బడాओ. మీరు అభివృద్ధి చెందండి, దేశాన్ని అభివృద్ధి చేయండి. మీరు అభివృద్ధి చెందండి. మీరు అంటే ఏమిటి? ఆప్ కౌన్ హై? హూ యామ్ ఐ? నేను ఎవరు? ఆలోచన చేయండి, చెప్పండి. హూ యామ్ ఐ? ఇది మూలమైన ప్రశ్న. ఈ ప్రశ్న తెలిస్తే ఎవరము, ఏంటి, ఎలా అభివృద్ధి చెందాలి, దేంట్లో అభివృద్ధి చెందాలి, ఇవన్నీ అర్థమవుతాయి. అప్పుడు మనం అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. చెప్పండి, ఆలోచన చేయండి. హూ యామ్ ఐ? నేనెవరు? Sir, I'm an Indian. Naresh sir. Student sir. సో నేను ఇండియన్ అన్నా, నేను స్టూడెంట్ అన్నా, నేను సో అండ్ సో అన్నా, ఆర్ సన్ ఆఫ్ ఆర్ డాటర్ ఆఫ్ సో అండ్ సో అన్నా, నేను అంటే ఒక శరీరము అనుకొని మీరు చెప్తున్నారు. కానీ నిజంగా నేను ఒక శరీరాన్నేనా? నేనే శరీరం అనుకుంటే అందరం ఒకసారి ప్రశ్నించుకుందాం. ఒక్కసారి మీ చిటికెన వేలుని తీయండి, అది పైకి కిందికి పైకి కిందికి అనండి. వెరీ గుడ్. ఇది ఎలాగ అనగలుగుతున్నారు పైకి కిందికి? శరీరం దానంతటది ఈ చిటికెన వేలు పనిచేస్తుందా? ఈ చిటికెన వేలు పైకి కిందికి దానంతటది అంతుందా? ఎలా అనగలుగుతుంది చెప్పండి? సార్, అది మనం చేస్తుంటే అది పైకి కిందికి అవుతుంది. మనసు చెప్పడం వల్ల పైకి కిందికి అవుతుంది. వెరీ గుడ్. అంటే శరీరం పనిచేయడానికి మనసు యొక్క ఆదేశం అవసరం. మనసు ఆదేశం లేనిది శరీరం ఏమాత్రం పనిచేయలేదు. నేను శరీరం అనుకున్నాం, కానీ శరీరము కేవలం మనసు యొక్క ఆదేశం ప్రకారమే పనిచేస్తుంది. అప్పుడు మరి మనసు నేనా అనే ప్రశ్నకు ఒక్కసారి అందరూ ఆలోచన చేయండి. మనసులో అనేకమైనటువంటి ఆలోచనలు ఎప్పుడు వస్తూ ఉంటాయి. సముద్రంలో అలలు ఎలాగా వస్తూ ఉంటాయో మనసులో అలాగే ఆలోచనలు వస్తూ ఉంటాయి. తిరిగి తిరిగి వచ్చేటువంటి ఆలోచనలు దృఢతరమయ్యి అవి ఒక మాటల రూపంలో వస్తాయి.